నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాధిత మహిళలకు మహిళా కమిషన్ అండగా నిలుస్తూ వారికి తగిన న్యాయం చేసేందుకు కృషి. మీడియాకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మి వెల్లడి. నేటి యువత సాధారణ డిగ్రీలతో ఉన్నత స్థానాలను అధిరోహించగలరన్న విషయాన్ని గుర్తుంచుకొని లక్ష్య సాధన దిశగా పయనించాలి. కడప ఆర్ట్స్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల పిలుపు. విద్యార్థులు క్రీడా పోటీల్లో రాణిస్తూ తమలోని క్రీడా ప్రతిభను చాటుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలి. క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి సూచన. బాధిత మహిళకు మహిళా కమిషన్ అండగా నిలుస్తూ వారికి తగిన న్యాయం చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మి తెలిపారు. కడప నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందించి తగిన న్యాయం చేసేలా ముందుకు సాగుతున్నామన్నారు. గుడ్లవర్లేరు హాస్టల్ సంఘటనను కమిషన్ సీరియస్గా తీసుకుందన్నారు. ఈ సంఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని, సమగ్రంగా విచారణ చేపట్టామని తెలిపారు. అందులో భాగంగానే అక్కడున్న వార్డెన్, ప్రిన్సిపల్ సిబ్బందికి నోటీసులు ఇచ్చామన్నారు. విద్యార్థినులు జీవితాలతో చెలగాటమాడుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. కడప సెంట్రల్ జైల్లో మహిళల జైలును సందర్శించడానికి వచ్చానని, వారికి పోషకాహారం, వసతులు, ఆరోగ్య సేవలను పరిశీలిస్తామన్నారు. జైళ్లలో ఉన్న మహిళా ఖైదీల పరివర్తన తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పని ప్రదేశాలలో మహిళలపై వేధింపులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. చిన్నపిల్లలపై జరిగే అత్యాచారాలపై మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంటుందని ఆమె వివరించారు. చెప్తున్నా, విచ్చలవిడితనం వచ్చింది. కొంచెమన్నా చట్టాలకు, న్యాయాలకు చట్టం ఉంది, ఒక పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి, మనం తప్పు చేస్తే శిక్షించబడతామన్న ధైర్యం లేకుండా జనాలలో విచ్చలవిడితనం వచ్చింది. డ్రగ్స్, గాంజా విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే రాష్ట్రంలో ఈ విధంగా డ్రగ్స్, గాంజా అన్నవి బయటకు వచ్చాయో మహిళల మీద, పసిబిడ్డల మీద, 5 నెలల పసిబిడ్డ నుంచి 80 సంవత్సరాల పురువృద్ధురాలి వరకు కూడా మహిళ అయితే చాలు అని ఇలాంటి కీచకులు, కామాంధులు చొరబడిపోతున్నారు. కాబట్టి వీటన్నింటి మీద గట్టిగా చట్టాలు రావాలి. చట్టాలు బిఎన్ఎస్ లాంటి కఠినమైన చట్టాలు వచ్చినా కూడా ఈ రోజుటికి ఎక్కడో చట్టాలలో ఉన్న చిన్న లూప్ హోల్స్ చూసుకొని నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి నేరాలు జరగకుండా ఉండి కట్టడి చేసేందుకే మహిళా కమిషన్ కూడా ఎక్కడికక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తోంది. ఈ గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో హిడెన్ కెమెరాస్ సంబంధించిన నేను కూడా మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానీ చూసి తెలుసుకోవడం జరిగింది. ఇమీడియట్గా అదే రోజు సాయంత్రము గుడ్లవెల్లేరు హాస్టల్ని విజిట్ చేశాను. ఆ విద్యార్థినిలతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అక్కడ వాష్రూమ్స్ అన్నీ కూడా తిరిగి చూడడం జరిగింది. అదే కాకుండా నేను అక్కడే ఆ పిల్లలందరితో మాట్లాడడం కాకుండా ఆ స్టాఫ్తో కూడా మాట్లాడాను. అనేకమైనటువంటి అనుమానాలకు తావించే విధంగా ఆ సంఘటన ఉంది అన్నదానికి మహిళా కమిషన్ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. సో పిల్లలు అందరూ కూడా 2 షవర్స్ తీసుకువెళ్ళే ఫొటోస్ని కూడా మాకు షేర్ చేశారు. 2 షవర్స్ మాత్రమే, ఒక 2 మహిళా కానిస్టేబుల్స్ తీసుకెళ్లే ఫొటోస్ మాకు షేర్ చేశారు. దాని మీద కూడా మేము గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి నోటీసులు ఇష్యూ చేశాము. అయితే ప్రిన్సిపల్ ఒక్కరు మాత్రమే వచ్చారు, 2 వార్డెన్స్ సిక్ అయి ఉన్నారని చెప్పారు. అది కాకోకుండా మేము 3 వార్డెన్స్కి, ఇంకా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్స్గా ఉన్న ఇంకొక 2కి కూడా నోటీసులు సర్వ్ చేశాము. ఈ నెల 25వ తేదీ మళ్ళీ మరొకసారి విచారణకు ఆదేశించాం. ఖచ్చితంగా ఎక్కడైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు చేస్తున్న వారి ఎదుటనే ఏదైనా నిర్ధారించే అవకాశం ఉండాలి. అలాంటి పని చేయాలి. అలాంటిది జరగకుండా విద్యార్థినులందరూ బయట ప్రొటెస్ట్ చేసే సమయంలో ఏదైతే పవర్ కూడా ఆఫ్ చేసి, మరి ఏదైతే డిటెక్టర్తో ఏదైతే మరి హిడెన్ కెమెరాస్ కోసం సెర్చ్ చేశారో దాని మీద కూడా మహిళా కమిషన్కి అనుమానాలు ఉన్నాయి. అదే కాకుండా 2 షవర్స్ను మాత్రమే తీసుకెళ్లడం వెనుక కూడా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కాకోకుండా వార్డెన్ ఏదైతే స్టూడెంట్స్ని బెదిరింపులకు పాల్పడిందో, మీరు ఏదైనా సరే ఎక్కువ చేస్తే మీ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా బయటకు పంపిస్తామన్న బెదిరింపులకు కూడా, రేపు ఉదయం కల్లా ఇది అబద్ధం అయిపోతుంది, అవ్వాలి కూడా అన్న బెదిరింపులు, ఇవన్నీ మా నోటీస్లో ఉన్నాయి. తప్పకుండా వీటన్నింటికి సమాధానం ఇవ్వాలి. ఎందుకు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఎందుకు ఇలాంటి గతంలో ఒక 2 విద్యార్థినుల మీద 2 విద్యార్థుల మీద
అలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళను సస్పెండ్ చేసి ఇంటికి పంపించకుండా ఇంతమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా ఎందుకు ప్రవర్తించారు యాజమాన్యం అన్న విధంగా మేము నోటీసులు ఇచ్చి వాళ్ళను ప్రశ్నించాము. కొంతమందిని, ఇంకా కొంతమందిని ప్రశ్నించాల్సింది ఉంది. వారి నుంచి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా ప్రెస్ మీట్ పెడతాం. ఖచ్చితంగా ఆ ఎంక్వైరీలో ఏవైతే మేము తీసుకున్నామో వాటన్నింటినీ పెట్టడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ ఒక నివేదికను, మేము విజిట్ చేసిన నివేదికను ప్రభుత్వానికి పంపించాము. అదేవిధంగా డీజీపీ గారికి కూడా పంపించాము. మరి మరొకసారి ఈ ఎంక్వైరీ కూడా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ కోర్టుకు కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల కోసం రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర మహిళా కమిషన్కి ఒక యాక్ట్ ఉంది. ఇతర రాష్ట్రాలలోని విషయాలలో మేము జోక్యం చేసుకోము. ఇంకొకటి ఏంటంటే కాదంబరి విషయంలో, ఏదైతే బాలీవుడ్ నటి కాదంబరి విషయంలో జరిగిన సంఘటనలో అనేక రకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. ఇలా అంటే చదువుకోని వాళ్ళు మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈరోజు మహిళా కమిషన్ ఆశ్రయిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా అలసత్వం జరిగినా, అధికారుల దగ్గర అలసత్వం జరిగినా ఇమీడియట్గా వారి హక్కులు ఉన్నాయి, వారి హక్కులను కాపాడుకోవాలి, వారి హక్కుల కోసం మేము వస్తాము, మాకు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని నిలదీస్తున్నారు మహిళలు. సో అలాంటి సమయంలో ఒక చదువుకున్న ఉన్నతమైన చదువుకున్న బాలీవుడ్ నటి ఎందుకు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఆశ్రయించలేదు? విజయవాడకు వచ్చిన బాలీవుడ్ నటికి మహిళా కమిషన్ ఉంది తెలీదా? బాలీవుడ్ నటి ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్ విజయవాడకు వచ్చింది. విజయవాడకు వచ్చి అనేక మందిని కలిసింది. మరి మహిళా కమిషన్ను కలవాలని ఎవరు సలహా ఇవ్వలేదా? లేకపోతే మహిళా కమిషన్ ఉందని కూడా తెలుసు కదా బాలీవుడ్ నటికి. మహిళా కమిషన్ ఎందుకు ఆశ్రయించలేదు? సుమూటగా నేను అదే చెప్తున్నా. ఈ రాష్ట్రంలో మహిళలకు నేను సుమూటగా స్వీకరిస్తా. అది ఏ ప్రాంతమైనా, ఏ రాజకీయ పార్టీలైనా నేను సుమూటగా స్వీకరించేదానికి మహిళా కమిషన్. నేను చెప్తున్నా, ముంబైకి చెందిన, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన మహిళ మీద నేను సుమూటగా తీసుకోలేను. ఈ రాష్ట్ర మహిళలు అయితే నేను సుమూటగా తీసుకోవడానికి సిద్ధం. నా యాక్ట్ ఉంది, నేను యాక్ట్ ప్రకారం పనిచేస్తున్నా. నాకు చట్టం ఉందో, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం ఉందో, ఆ చట్టబద్ధంగానే నేను పనిచేస్తున్నా. చట్టాన్ని మీరి పనిచేయడానికి నాకు కూడా హక్కు లేదు. థ్యాంక్ యూ. ఇంకేమైనా? సో ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి మహిళల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది మహిళా కమిషన్. అదేవిధంగా జైల్స్లో ఉన్నటువంటి ప్రిజనర్స్ ఎవరైతే జైలుకు వెళ్ళిన తర్వాత మరి బయట ఉన్న మహిళలకు బయట ఉన్న సమస్యలను ఎవరో ఒకరికి చెప్పుకుంటారు. మరి ప్రిజన్లో సంవత్సరాల తరబడి అక్కడే ఉన్నటువంటి ఉమెన్ కానీ ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మేము ఒక ప్రొఫార్మా ఇన్స్పెక్షన్స్ కూడా పెట్టుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జైలు, ఉమెన్ ఉన్న ప్రతి జైలును కూడా విజిట్ చేస్తాం. విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేస్తూ అక్కడ వారికి ఏ సదుపాయాలు ఉన్నాయి, వారు ఎటువంటి వాతావరణంలో ఉన్నారు, వారికి సరైనటువంటి కిచెన్ సముదాయాలు కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, అదేవిధంగా పడుకునే పడక సదుపాయాలు కానివ్వండి, అదేవిధంగా వెంటిలేషన్కి సంబంధించి కానివ్వండి, మెడిసిన్స్ డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారా లేదా, నైట్ టైం ఏదైనా ఇబ్బంది అవుతే ఎలా ఉంది, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, లోపల వ్యక్తిగత పరిశుభ్రత కానివ్వండి, పరిసరాల పరిశుభ్రత కానివ్వండి, ఇలాంటివన్నీ పాటిస్తున్నారా లేదా, ఎంత గదులు ఏ విధంగా ఉన్నాయి, అంటే వారికి విశాలమైన గదులు ఉన్నాయా లేదా, వీటన్నింటినీ కూడా మానసిక పరిస్థితి కూడా వీటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అక్కడ ఖైదీలుగా ఉన్నవారు ఖచ్చితంగా వారి మానసిక పరిస్థితి కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తూ వారు మార్పు చెంది బయటకు వచ్చే విధంగా చేయాలన్నదే మహిళా కమిషన్ ఉద్దేశం. రాష్ట్రంలోని ఉర్దూ కళాశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి తెలిపారు. వేంపల్లె పట్టణంలో నూతనంగా నిర్మించిన ఉర్దూ జూనియర్ కళాశాలలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం, విద్యార్థులకు ప్రభుత్వం అందించిన స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, జిల్లా స్థాయి ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రధాన పాత్ర పోషించే విద్యార్థులు ప్రణాళికబద్ధంగా కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఈ ప్రాంత ముస్లింల చిరకాల కోరిక ఉర్దూ కళాశాలనని, ఎక్కడా లేని విధంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉర్దూ కళాశాల నూతన భవనం ఏర్పాటు చేస్తామన్నారు. అందరూ బాగా చదివి కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆయన సూచించారు. కళాశాలలో ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విద్యార్థుల కోసం ల్యాబ్ పరికరాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తామన్నారు. ఇందుకు కలెక్టర్ ల్యాబ్ పరికరాల కోసం 12 లక్షల నిధులు మంజూరు చేశారని, ఇతర సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్, ఇంటర్మీడియట్ ఆర్జేడీ రవి, ఆర్ఐఓ సుబ్బయ్యలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ జీవి రమణ, టీడీపీ నాయకులు వేమిరెడ్డి కృష్ణారెడ్డి, డాక్టర్ డివి సుబ్బారెడ్డి, నాగభూషణం, భానుకిరణ్, ఎంపీటీసీలు బాబా షరీఫ్ ఖాన్, అధ్యాపకులు ఇంకా విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, సమూల సంస్కరణలు చేయడం జరుగుతోంది. గత 5 సంవత్సరాల్లో విద్యాశాఖను భ్రష్టు పట్టించి రాష్ట్రంలో విద్యార్థులను, అదేవిధంగా అధ్యాపక లోకాన్ని, ప్రజలను, తల్లిదండ్రులను, విద్యార్థులను అయోమయానికి గురి చేయడం జరిగింది. కొత్తగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన కార్యక్రమాలను, ఆమోదయోగ్యమైన కార్యక్రమాలను పాఠశాలలో, అదేవిధంగా కాలేజీలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పుస్తకాలను, అదేవిధంగా నోట్ పుస్తకాలను, బ్యాగులను కూడా ఈ సంవత్సరం కొత్తగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే నిన్ననే ఒక సాహసోపేతమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన రాహిత్యంతో, ఆలోచన రాహిత్యంతో అన్ని పాఠశాలను సిబిఎస్ఈ పాఠశాలలుగా మార్చాలంటే ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఉంటుంది, సపరేట్ ప్యాటర్న్ ఉంటుంది. అవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా ఆధారబాధరగా సిబిఎస్ఈ ప్యాటర్న్ లేకపోవడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా సిబిఎస్ఈలో కాకుండా రాష్ట్ర సిలబస్లోనే ఎగ్జామ్స్ రాసే విధంగా 10వ తరగతి విద్యార్థులు నిన్ననే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో చదివే అందరి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి, అదేవిధంగా డిగ్రీ కళాశాలకు సంబంధించి, పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి అన్నీ కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం జూనియర్ కళాశాలలో పనిచేసే కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, లేకపోతే గెస్ట్ లెక్చరర్స్కు రెన్యువల్ చేయకోకుండా ఆపేయడం జరిగింది. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి దృష్టికి తీసుకోమని తర్వాత వాటన్నిటిని కూడా పరిష్కరించడం జరిగింది. అంతేకాకుండా పాఠశాలలో కానీ కాంట్రాక్ట్, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి వేతనాలలో వ్యత్యాసం ఉంది. వాటన్నిటిని కూడా మంత్రి గారు పరిష్కరించే దిశగా వాటన్నిటిని కూడా పరిష్కార మార్గాలను త్వరలో చూపడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇంతవరకు ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఉంది. దాన్ని కూడా కొనసాగింపుగా ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు, వారికి కూడా మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తే మరింత విద్యా ప్రమాణాలు పెంపుదలకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ప్రైవేట్ కళాశాలలో చేరుకోకుండా ప్రభుత్వ కళాశాలలోనే చేరడానికి మరింత మంది ముందుకు వస్తారనే ఒక మా ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోబడింది. ఖచ్చితంగా త్వరలోనే ఆ నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆలోచిస్తారు. నేటి యువత సాధారణ డిగ్రీలతో ఉన్నత స్థానాలను అధిరోహించగలరన్న విషయాన్ని గుర్తుంచుకొని లక్ష్య సాధన దిశగా పయనించాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పిలుపునిచ్చారు. కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్తో పాటు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. అయితే నేడు చాలామంది బీటెక్ లాంటి సాంకేతిక కోర్సుల పట్ల మొగ్గు చూపుతున్నారన్నారు. అయితే సాధారణంగా డిగ్రీలు చదివితే ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని సూచించారు. విశేష చరిత్ర గల ఈ కళాశాల పూర్వ విద్యార్థులు అనేక మంది సాధారణ డిగ్రీలతో దేశ విదేశాలలో ఉన్నత స్థానాలలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కడప ఆర్ట్స్ కళాశాల వేలాది మంది ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటు అందించి నేడు ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ తాను కూడా ఈ కళాశాల విద్యార్థియేనని చెబుతూ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. అనంతరం పలువురు అతిథులు, విద్యావేత్తలు తమ సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రనాథ్, వేడుకల నిర్వాహక కమిటీ ప్రతినిధులు వివి సుబ్బారెడ్డి, చిన్నపరెడ్డి, నారాయణ రెడ్డితో పాటు ఇతర అతిథులు అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
అధ్యాపకులే ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్కి ఇక్కడ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా రావడం, అంతకంటే ముందు ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్లో పూర్వ విద్యార్థిగా ఇక్కడికి వస్తున్నాను. లో ఇంటర్ పాస్ అవుట్ వెళ్ళాను. ఆర్ట్స్ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చేర్పించడం జరిగింది ఎంపీసీ గ్రూప్కి. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మొత్తము గర్ల్స్ స్కూల్లో చదివాను. ఫస్ట్ టైం కో ఎడ్యుకేషన్ స్కూల్లో ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో చదవడం జరిగింది. గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ ఆర్ట్స్ కాలేజ్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్కి మనకి ఇక్కడే చదువుకొని ఇక్కడ మనకి కడప శాసనసభ్యురాలుగా తనదైన ముద్ర వేస్తున్న మన మాధవి గారిని, అలాగే మన ప్రిన్సిపల్ గారు రవీంద్రనాథ్ గారు, ముఖ్యంగా మన ఈరోజు విశిష్ట అతిథిగా వచ్చి ఎక్సలెన్స్ అవార్డు డెవలప్మెంట్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్న శాంతి స్వరూప్ పట్నాగర్ అవార్డు గ్రహీత. నేను రాగానే నాకు బాగా నచ్చింది ఏంటంటే విద్య అమృతం అశ్వతే, ఆ కోట్ నాకు బాగా నచ్చింది. అది అంటే మనకి మన ఇమ్మోర్టల్ విజ్డమ్ కెన్ బి అటైన్డ్ ఓన్లీ త్రూ నాలెడ్జ్. అది దాని మీనింగ్ అనమాట. అంటే అమృతం అంటే ఏంటి? మొత్తం లేదు, దేనికి మొత్తం ఉండదు. మనం ఏదైతే మనలో అర్థం చేసుకుంటే జీర్ణించుకుంటామో, మన మైండ్లోకి ఎక్కేసుకుందో దానికి మొత్తం ఉండదు. సో దాన్ని ఎలా సాధించాలంటే విద్య ద్వారే అని మీ కాలేజ్ ఇచ్చిన సందేశం. యాక్చువల్గా అది నాకు చాలా బాగా నచ్చింది. మనకి సినిమాలో పోక్రీ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మనం ఎప్పుడు వచ్చాం కాదు బుల్లెట్ దిగిందే లేదని. అలా మనం ఏ ఆ డిగ్రీలో మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎంత సబ్జెక్ట్ గ్రాస్ప్ చేసాం, ఇది భవిష్యత్తుకు ఉపయోగించుకునే విధంగా ఎలా మనం దీన్ని తీసుకుని వెళ్తున్నాం. ఈ డిగ్రీ చదివితే, ఈ క్లాస్ చదివితే నాకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పోస్టులు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్లో ఏముంటాయి, లేకపోతే దీనితో పాటు ఇంకేదైనా నేను స్కిల్ ఆధారంగా నేను నేర్చుకోవాలా, ఇది నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనం ఆలోచించాలి. అలా ఆలోచిస్తే ఏ డిగ్రీతోటైనా మనం ఏదైనా సాధించవచ్చు. అది మన యువతందరూ కూడా గుర్తించాలి. మీకు ఉదాహరణ, ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారికి సెక్రటరీ ప్రద్యుమ్న సార్, సెక్రటరీ టు సీఎం, ఆయన బిఏ హిస్టరీ. అంటే బిఏతో హిస్టరీతో సివిల్స్ రాశారు. సివిల్ సర్వీసెస్ ఎనీ డిగ్రీతో రాయొచ్చు, అందుకే వాళ్ళు అలా పెట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. నా యూపీఎస్సీ దృష్టిలో అందరూ ఈక్వల్. వారు నిరంతరం శ్రమించారు. మీరు ఇప్పుడు ఇక్కడ హాయిగా ఆసనలే కూర్చున్నారు. మరి ఇప్పుడు కూడా మీ చేతులకి పని కల్పించరా? వారు నిరంతరం పనులు చేస్తూనే ఉన్నారు. ఆడియోలో వచ్చే మంగళవాద్యాలు కంటే ఇటీవల జిల్లాలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన షేక్ షరీఫ్ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని చక్రాపేటకు చెందిన మృతుడు షేక్ షరీఫ్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ పరామర్శించి తన వంతుగా 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో షరీఫ్ కానరాని లోకాలకు తరలి వెళ్లడం బాధాకరమన్నారు. కుటుంబ యజమాని మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు. అటువంటి కుటుంబానికి అండగా నిలబడి తమ వంతుగా తోడ్పాటు అందించామని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని ప్రభుత్వంతో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్సీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజీని కూల్చాలనే వైసీపీ నాయకుల కుట్ర దుర్మార్గమని ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరిఫుల్లా, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీని ఆరిఫుల్లా పాతర్ల రమేష్తో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమానులు వైసీపీ వారినని తేలిందన్నారు. బోట్ల యజమానులు ఉషాద్రి, కోమటిరెడ్డి రామ్మోహన్లను కఠినంగా శిక్షించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ప్రకాశం బ్యారేజీని కూల్చాలనుకుంటున్నారా అని వారు ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజీ పక్కన ఉన్న భవానీపురం బోట్లు ఒక్కటి కూడా నీటి ప్రవాహానికి రాలేదని, ఎక్కడి నుంచే వైసీపీ నాయకులు తెచ్చిన బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
కృష్ణానది పరివాహక ప్రాంతాలలోని ప్రజలను జల సమాధి చేయాలనే జగన్ కుట్రకు తెర తీశారని ఆరోపించారు. జగన్కు అత్యంత సన్నిహితులైన బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ అనుచరుడు కుక్కలగడ్డ ఉషాద్రి, వైసీపీ ఎమ్మెల్సీ తలసాని రఘురాం మేనల్లుడు కోమటిరెడ్డి రామ్మోహన్కు చెందిన బోట్లను ఇబ్రహీంపట్నం ఫెరీ దగ్గర నుంచి రాత్రి సమయంలో వదిలి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కుట్రకు పోలీసులు తెరలేపారన్నారు. వైసీపీ రంగులేసి 3 ఇసుక తీసే పెద్ద బోట్లను ఇనుప గొలుసులతో కట్టి అర్ధరాత్రి సమయంలో వదిలారన్నారు. అమరావతి మునిగిపోయిందని, వరద బాధితులకు చంద్రబాబు సరిగా పనిచేయడం లేదని జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం దుర్మార్గమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 రోజులు కురిసిన వర్షాలకి విజయవాడ సిటీ కొన్ని ప్రాంతాలు మునిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నేను కడప నుంచి వచ్చి నేను ఎక్స్ డిప్యూటీ మేయర్ కడప హరిపుల్లా సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను. అదే ఈ 3 రోజుల నుంచి ఇక్కడ బోట్లు బ్యారేజ్కి వచ్చి ఢీ కొట్టడం అనేది చాలా బాధాకరము. ఈ ఒక బోటు వచ్చి 110 టన్నుల ఇసుక తీసుకుని వచ్చి ఈ 3 బోట్లు అయితే 4 బోట్లు టోటల్ 4 బోట్లు బ్యారేజ్కి వచ్చి ఢీ కొట్టడం, ఈ కూల్చాలా అని బ్యారేజే కూల్చాలా అని జగన్ మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలా అనే ఉద్దేశంతో ఈ వైసీపీ నాయకులు చేసిన కుట్రకు ఈ మున్నగా ప్రాంతం పక్కన ఉండేది ప్రజలు అందరూ సవాల్ మాదిరిగా చూడాలని జగన్కు ఆనందం కలుగుతుంది అని ఆ కుట్రతో కోమటిరెడ్డి మోహన్ రెడ్డి భద్రాద్రి వీళ్ళు అందరూ చేసిన పనికి విజయవాడ నగరంలో ప్రజలంతా ఈరోజు ఇబ్బందికరమైంది. ఈ ప్రకాశం బ్యారేజ్కి ఈరోజు జరిగే ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఒకవేళ ఈ బోర్డులు ఆ దిమ్మల్కి తగిలి కూల్చి ఉంటే ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వీళ్ళకి కఠిన శిక్ష ఇచ్చి వీళ్ళకి జైలుకి పంపించి వీళ్ళు పైన యాక్షన్ తీసుకోవాలని పడేప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు రాత్రి అని లేకుండా పగలు లేకుండా ఆయన బోట్లో తిరగడము, వీధి బోట్లో తిరిగి వాళ్ళు వసతుల కోసం వాళ్ళ బాధలు చూసి వాళ్ళకు ఏమేం చేయాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. ఆయన ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు, దానికి ఏదో ఒకటి పులిస్తా పెట్టాలా అని ఉద్దేశంతోనే ఈ 3 బోట్లు ఇసుకతో సహా 110 టన్నుల బోట్లు ఇనుప బోట్లు తెచ్చి బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ కూల్చాలా అనే ఉద్దేశంతో వీటికి తెచ్చి కొట్టించారు. ఈ అన్ని ఎవరు చేశారు ఏమనేది వైసీపీ నాయకులే చేశారు అనేది ఈ కుట్ర చేసింది వైసీపీ నాయకులని తేల్చింది. వీళ్ళకు జైలు కేసు బుక్ చేసి జైలు కూడా పంపడం జరిగింది. వీళ్ళకి కఠినంగా శిక్ష ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ బోట్లు కూడా 3 రోజుల నుంచి ఇనుపకి లోపలికి పోయి వాళ్ళు కటింగ్ మాస్టర్స్ ప్రకాశం బ్యారేజ్ లోపలికి పోయి ఒక పడవను కట్ చేయడం జరిగింది. దీనికి విజువల్స్ కూడా ఉన్నాయి, మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఈ 3 బోట్స్ కూడా తొందరలోనే చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో నీళ్లు లోపల దిగి లోపల నుంచే కట్ చేస్తున్నారు. సిబ్బందులు కూడా వాళ్ళు వచ్చారు. ఈరోజు అంతా చైన్ తీసి లాగేసి చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళకు వైసీపీ వాళ్ళకు ఏం పని లేదు. ఇప్పుడు ఏదో ఒకటి మట్టా పెట్టాలా అని చేస్తూ ఉండదు తప్ప వేరేది ఏం లేదు. వీళ్ళకు అభివృద్ధి కోసం పోయారా అనేది ముందు నుంచే పోలేదు. ఇప్పుడు ఏం పోతారు వీళ్ళు? వీళ్ళు అసలు అర్హత వీళ్ళు మాట్లాడేదానికి చంద్రబాబు మీద అర్హత కోల్పోయారు. విద్యార్థులు క్రీడా పోటీల్లో రాణిస్తూ తమలోని క్రీడా ప్రతిభను చాటుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోని చక్రాపేట మండలంలో ఎస్జీఎఫ్ స్టేట్ సెలక్షన్స్ అండర్ 19 బాలబాలికల క్రీడా పోటీలను ఎమ్మెల్సీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అంతేకాకుండా చదువుతో పాటు ఉద్యోగాల్లో కూడా వారికి తగిన ప్రాధాన్యత ఇస్తారన్నారు.
విద్యార్థులు ఒకవైపు చదువుతో పాటు మరోవైపు తమకు ఇష్టమైన క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడా పోటీల్లో రాణించేందుకు క్రమం తప్పక సాధన ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ఈ విషయంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. ప్రతిభ గల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లేందుకు తమ ప్రోత్సాహం ఉంటుందని భరోసా ఇచ్చారు. క్రీడాకారులకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రత్యేకంగా బాస్కెట్బాల్, త్రోబాల్ పోటీలను ఎమ్మెల్సీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు, విద్యార్థులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఉన్నత విద్య చదువుకునేటప్పుడు సీట్ల విషయంలో కానీ, లేకపోతే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు సంపాదించడంలో కానీ మనకు క్రీడాకారులకు రిజర్వేషన్లు కూడా కేటాయించడం జరిగింది. చాలామంది ఈరోజు క్రీడాకారులు ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు క్రీడలలో కూడా ప్రతిభ చూపిస్తూ చాలా ఉన్నత స్థాయికి పోవడం జరిగింది. మీరందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవైపు చదువుతూ మీ మరింత ఉజ్వల భవిష్యత్తు, చదువుకు తోడు ఈ క్రీడలకు సంబంధించిన ప్రతిభా పురస్కారాలు మీ దగ్గర ఉంటే మరింత మెరుగైన అవకాశాలు అటు విద్యలో కానీ ఇటు ఉద్యోగాలలో కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో దానికి సరి సమానంగా క్రీడలకు, స్పోర్ట్స్కు కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాధిత మహిళలకు మహిళా కమిషన్ అండగా నిలుస్తూ వారికి తగిన న్యాయం చేసేందుకు కృషి. మీడియాకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మి వెల్లడి. నేటి యువత సాధారణ డిగ్రీలతో ఉన్నత స్థానాలను అధిరోహించగలరన్న విషయాన్ని గుర్తుంచుకొని లక్ష్య సాధన దిశగా పయనించాలి. కడప ఆర్ట్స్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల పిలుపు. విద్యార్థులు క్రీడా పోటీల్లో రాణిస్తూ తమలోని క్రీడా ప్రతిభను చాటుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలి. క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి సూచన. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.